ముస్తాబవుతున్న అయోధ్య 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడి. టీటీడీ నుంచి 1,00,000 లడ్డూలు పోతా ఉన్నాయట. అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. మొత్తం 1,00,000 లడ్డూలు అందజేస్తామని, శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వచ్చే వారికి వీటిని అందజేస్తామని తెలిపింది. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని, ఈ లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టుగా వెల్లడించారు. 25 గ్రాములు అంటే గిత్తనే ఉంటుంది, చిన్నదా, దర్శనానికి పోయినప్పుడు ఇస్తారు గిత్త అది. సో మొత్తానికి టీటీడీ పాలు పంచుకుంటా ఉంది అయోధ్య రాముడి పట్టాభిషేకం అంటే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో. దశాబ్దాలుగా కొన్ని ఓ రకంగా చెప్పాలంటే శతాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో అంతిమంగా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. సీతా లక్ష్మణ రాములు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక మహా గొప్ప ఘట్టానికి తెరలేపిరు ట్రస్ట్ వాళ్ళు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది. లక్ష్మణుడు చేయగట్టుకున్నట్టుగా ఇట్లా అంతే, కాంగ్రెస్ పార్టీలో విఎన్ మంత్రావన్న లెక్క.